పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ల వద్ద ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సహకారంతో ఉచిత భోజన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాయపాటి అజయ్ కుమార్ తెలియజేశారు. ఒంగోలు నగరంలోని అన్నా క్యాంటీన్ల వద్ద ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సూచనల మేరకు మంగళవారం నాడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాయపాటి అజయ్ కుమార్ మరియు టీడీపీ ఒంగోలు నగర లీగల్ సెల్ అధ్యక్షులు రాయపాటి రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పేదలకు కూలీలకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా రాయపాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసివేసి జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొట్టారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలను ఓర్వలేక ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక సీట్లతో గెలిపించి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ల వద్ద తక్కువ ధరకు మేలైన భోజనాన్ని అందించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. డిస్ప్లే వీడియో పెట్టుకోవాలి మనం
మన అన్న దామచల జనార్దన ఆదేశాల మేరకు గత 57 రోజుల నుంచి కూడా ఒంగోలు నియోజకవర్గంలో 4 అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు మధ్యాహ్నం 2000 మందికి ప్రతి 4 అన్నా క్యాంటీన్ల మీద 2000 మందికి ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు దాతలు వాళ్ళ పిల్లల పుట్టినరోజు, వాళ్ళ నాన్నగారి మ్యారేజ్ డేను అట్లా ఏదో సందర్భం చేసుకొని ప్రతి ఒక్క దాతలు ఇవాళ మన అన్నగారు వచ్చారు. అలానే ప్రతిరోజు ఎవరో ఒకరు సాగు నిన్న ఆర్టీసీ వాళ్ళు అలా ప్రతిరోజు వస్తున్నారు. ఇలా రేపు ఆగస్టు 15 దాకా ఏంటంటే చంద్రబాబు గారు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు దాకా మన అన్న దామచల జనార్దన్ ఏం చెప్పారంటే ఈ 4 అన్నా క్యాంటీన్లు మన ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏంటంటే ఇలా ప్రతి అన్నా క్యాంటీన్లో కూడా రుచికరమైన భోజనాలు మనం తయారు చేయించి దగ్గరుండి దాన్ని మధ్యాహ్నం కూడా ఇలాంటి దాతల సహకారంతో మధ్యాహ్నం కూడా మన కమిటీ వాళ్ళు స్వచ్ఛందంగా కుర్రవాళ్ళు పనిచేసే ఉన్నారు. ఫ్రీగా వడ్డించే వాళ్ళంతా కూడా వాళ్ళు మధ్యాహ్నం 11:30 నుంచి 3 గంటలకు ఇక్కడ ఉండి అన్ని చూసుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నారు. నా పేరు రాయపాటి రవీంద్రనాథ్, న్యాయవాదిని, టీడీపీ ఒంగోలు నగర లీగల్ సెల్ అధ్యక్షుడిని. పేదవాళ్ళు ఏ ఒక్కరోజు కూడా ఆకలి బాధతో ఖాళీ కడుపుతో పస్తులు ఉండకూడదని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలలో నుంచి, ఆయన మనసులో నుంచి, ఆయన గుండె లోతుల్లో నుంచి పుట్టినటువంటిదే అన్నా క్యాంటీన్. 2014వ సంవత్సరంలో టీడీపీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని ప్రారంభించి 5 రూపాయలకే నాణ్యమైనటువంటి భోజనాన్ని పేదలకు అందించడం చేశారు. ఆ ఘనత టీడీపీ పార్టీకే దక్కుతుంది, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. 2019వ సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లని మూసివేయడం జరిగింది, నిర్వీర్యం చేయడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వం యొక్క పరిపాలనకి చిహ్నంగా మనం అభివృద్ధిని ఒక చిహ్నంగా చెప్పొచ్చు. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని ఒక చిహ్నంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంది అని అంటే ప్రతి తెలుగుడు సగర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూడటం జరిగింది. అదే మనం 2019, 2024 వరకు కానీ మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం చూసింది ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లను మూసివేయటం, వాటిని నిర్వీర్యం చేయటం, విధ్వంసం, వినాశనం, ఎటువంటి అభివృద్ధి లేనటువంటి రాష్ట్రంగా దీన్ని చేయటం, అన్ని వ్యవస్థలు పతనమైపోవడం, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అనేది లేకుండా చేయటం, భావితరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టడం, దొమ్మీలు, దోపిడీలు, హత్యలు, కుట్రలు, ఇలా విపరీతమైనటువంటి ధోరణులు, విపరీతమైన చర్యలతో వాళ్ళ పరిపాలన కొనసాగింది. దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా గమనించడం జరిగింది. గమనించి 2024వ సంవత్సరంలో టీడీపీ కూటమికి అత్యధిక మెజారిటీ, అత్యధిక సీట్లతో వాళ్ళు ఆశీర్వదించడం జరిగింది. బ్రహ్మరథం పట్టారు ప్రజలు, పట్టం కట్టారు ప్రజలు. సో తద్వారా పేద ప్రజల ఆకలి కష్టాన్ని శాశ్వతంగా తీర్చడం కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని పునఃప్రారంభించాలని నిర్ణయం చేయడం అనేది అందరూ సంతోషించవలసినటువంటి విషయం. 2024 జనరల్ ఎలక్షన్స్లో
జనరల్ ఎలక్షన్స్లో శ్రీ దామచర్ల జనార్దన్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన దగ్గర నుండి ఒంగోలులో ఉన్నటువంటి 4 అన్నా క్యాంటీన్లలో కూడా తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్లని ప్రారంభించి అన్నదాన కార్యక్రమం చేయటం అనేది అందరూ అభినందించవలసినట్టే విషయం. శ్రీ దామచర్ల జనార్దన్ గారు గెలుపొందిన దగ్గర నుండి ఈరోజు సుమారు 57 రోజుల వరకు కూడా శ్రీ దామచర్ల జనార్దన్ గారు కొంతమంది దాతల సహాయ సహకారాలతో నిర్విరామంగా నిరంతరాయంగా మహోన్నతమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలాగా కొనసాగిస్తూ వచ్చారు. అందుకు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు విజన్ ఉన్నటువంటి నాయకుడు, దీక్ష పట్టుదల ఉన్నటువంటి నాయకుడు, మహా సంకల్ప బలం ఉన్నటువంటి ది లెజెండరీ క్లాస్ అండ్ మాస్ లీడర్ శ్రీ దామచర్ల జనార్దన్ గారిని మన ఒంగోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మనం కలిగి ఉండడం అనేది అందరూ సంతోషించవలసినటువంటి విషయం. అలాగే అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం కావడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాయపాటి అజయ్ కుమార్, బీజేపీ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు మనం పవర్ ఆఫీస్ కాడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేటటువంటి దాంట్లో భాగస్వామ్యం అవడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. మనందరికీ కూడా ఒక విషయము తెలుసు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అయినటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం, ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా సరే తలెత్తుకొని తిరిగే విధంగా చేసినటువంటి ఆ మహోన్నతమైన వ్యక్తిని మనం ముద్దుగా అన్న అని చెప్పి పిలుచుకుంటాం. అలాంటి అన్నగారు దేశానికి ఈ యొక్క రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని గుర్తుంచుకొని ఆయన కృతజ్ఞతా భావంతో విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు 2018, 2014, 2019 మధ్య కాలంలో ఈ యొక్క 368 అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసి పేద ప్రజల యొక్క ఆకలిని, అలాగే కూలీలు ఉన్నటువంటి వాళ్ళు, ఆటోలు రిక్షా దొరుకునే వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు, అనేక మందికి ఈ వలస వచ్చినటువంటి వారికి అందరికీ కూడా ఆకలి తీర్చి ఈ రోజున పేదవాడికి అండగా నిలిచినటువంటి ఒక గొప్ప లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెట్టినటువంటి ఈ యొక్క మహోత్కరమైనటువంటి పథకాన్ని 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలు నమ్మి 150 సీట్లు ఇస్తే ఈ యొక్క ప్రభుత్వం ఒక విధ్వంస పాలనకి పునాది రాయి వేసింది. మొట్టమొదటిసారిగా ప్రజావేదికని కూల్చి పునాది రాయి వేసింది. ఈ రోజున ఒక ధనికుడు కానించి సామాన్యుడు కానించి ఒక పేదవాడి దాకా కావాల్సినటువంటివి ముఖ్యమైనవి 3 బేసిక్ నీడ్స్ ఉన్నాయి. ఒకటి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు. ఈ రోజున టిట్కో ఇల్లుని ప్రవేశపెట్టారు గత ప్రభుత్వం టీడీపీ హయాంలో. ఆ యొక్క టీడీపీ హయాంలో ఉన్న ఆ ఇల్లు మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి, ఎవరికి ఇవ్వకుండా అనేక రకాలుగా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసాం. కంపెనీలను తీసుకొని వచ్చి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మార్పు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎన్నో కంపెనీలు తీసుకొస్తే ఆ కంపెనీలు కమిషన్లు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది చేయలేదని చెప్పి ఆ కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బయటకు తోలి ఈ రోజున యువత యొక్క భవిష్యత్తుని అంధకార స్థితిలోకి తీసుకెళ్లారు. అట్లాగే పేదవాడి యొక్క ఆకలి తీర్చడం కోసం ఈ యొక్క అన్నా క్యాంటీన్లు పెడితే ఈ అన్నా క్యాంటీన్లు కూడా రంగులు మార్చారు, అలాగే వాటిని విధ్వంసం చేశారు. ఇక్కడ ఫుడ్ సప్లై చేయడానికి వచ్చినటువంటి ఇస్కాన్ అనేటువంటి వాళ్ళని బయటికి పంపించారు. కిచెన్కి సంబంధించినట్టు మెయిన్ ఎక్విప్మెంట్ని కూడా బయటకు పంపించారు. ఈ విధంగా అనేక రకాలుగా దాడులు చేసి ఈ యొక్క అన్నా క్యాంటీన్ని విధ్వంసం చేసి ఈ రోజున వారికి పేదవాడికి అన్నం లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఆ విధంగా ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఇలాంటి సందర్భంలో ఈ రోజున 2024లో ఎన్డీఏ కూటమిని ప్రజలు అఖండ భారీ మెజార్టీతో గెలిపించడం అనేటటువంటిది జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 4వ సంతకం ఈ యొక్క అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి పునరుద్ధరణ మీద, రీఓపెన్ మీద ఆయన పెట్టడం అనేటటువంటి సంతకం చేయడం అనేది జరిగింది. ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ఆగస్టు 15వ తారీఖున అఫీషియల్గా గవర్నమెంట్ చేత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేత నారా చంద్రబాబు నాయుడు గారి రథసారథ్యంలో ప్రారంభించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ లోపున అంటే దాదాపు ఈ అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం చేత నడిపించడానికి బిఫోర్గా ఇక్కడ ఒంగోలు నగరంలో ఉన్నటువంటి 4 అన్నా క్యాంటీన్ని వాటిలో అందుకే నిత్యం నిర్విరామంగా అన్నం పేదవాడికి పెట్టేటటువంటి ఒక మాత్రమైన బృహత్కర కార్యక్రమానికి
ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి ఒక లీడర్, ఒక విజనరీ లీడర్. ఒక నాయకుడికి, ఒక లీడర్కి, ఒక రాజకీయ నాయకుడికి, ఒక లీడర్కి తేడా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి చూస్తాడు. ఒక లీడర్ అనేటటువంటి భావితరాల భవిష్యత్తు ఎలా ఉండాలా అనేటటువంటి విధంగా వెళ్తాడు. అలాంటి ఒక గొప్ప లీడర్ ఒంగోలు అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున దామచర్ల జనార్దన్ గారు ఆయన అనేక రకాలుగా సొంత నిధులతోటి ఇక్కడ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటిది చేయటం, ఆయన ద్వారా స్ఫూర్తిని పొంది అనేక మంది దాతలు ఆయనకి విరాళాలు ఇచ్చి దీన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున దామచర్ల జనార్దన్ గారు 2014 నుంచి 2019 కాలంలో 2615 కోట్లతో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన వచ్చినప్పుడు వెంటనే అనేక రకాలైనటువంటి బ్రిడ్జిలని వాటిని నిర్మించండి. ఈ రోజున ఆయన అభివృద్ధి అంటే దామచర్ల జనార్దన్ గారు, దామచర్ల జనార్దన్ అంటే అభివృద్ధి అన్నట్లుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ముదుగొండి సంబంధించినటువంటి ఒక హై లెవెల్ బ్రిడ్జిని వేయటం, 8.26 కోట్లతోటి నిధులు తీసుకురావటం, అట్లాగే పోతురాజు కాలువకు సంబంధించి 7.95 కోట్లతోటి హై లెవెల్ బ్రిడ్జిని తీసుకొని వచ్చారు. అభివృద్ధి అంటే అది, సంక్షేమం అంటే ఈ రోజున ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం రెండు కళ్ళుగా చేసుకొని ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి ఏకైక వ్యక్తి దామచర్ల జనార్దన్ గారని ఈ సందర్భాన్ని తెలుస్తాం. అంతేకాకుండా ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలిసిన ఒక మహోన్నతమైనది 175 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఉన్న ఒక మా అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయినటువంటి డొక్కా సీతమ్మ గారికి సంబంధించినటువంటి కూడా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసేటటువంటి పరిస్థితి కనబడింది. అంతేకాదు ఆమె యొక్క పథకం పేరు, ఆయన జగనన్న గోరుముద్ద అనే పథకం పేరు పెడితే ఆ గోరుముద్ద పథకానికి ఈ రోజున డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పెట్టారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వ పథకం అయినటువంటి పిఎం పోషణ్ అభియాన్ అనేటటువంటి పథకం ద్వారా ఈ రోజున స్కూళ్ళకి నిధులు అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనానికి నిధులు ఇవ్వడం అనేటువంటి, అలాంటి మధ్యాహ్న భోజనానికి ఆమె పేరు పెట్టడం చాలా అభినందనీయకరమైనటువంటి విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా విషయం కూడా తెలుసుకోవాలి. ఆకాశం ధరలు, నిత్యావసర వస్తువులు, బియ్యము, తర్వాత పప్పు దినుసులైనటువంటి ఆకాశాన్ని అంటేటటువంటి పరిస్థితి, ద్రవ్యాల బలం అంటే ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 5 రూపాయలకే యొక్క ద్రవ్యాల బలంతో సంబంధం లేకుండా కేవలం 5 రూపాయలకే ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని చేయటం అనేటటువంటిది అసలుకి నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈ రోజున దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత అవసరమో ఈ రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో, అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా అధినేత ఒంగోలు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఆయన ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ ప్రాతిపదికగా ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం, అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా సెలవు తీసుకున్నాను. జై హింద్. మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు నిర్విరామంగా 57 రోజులు అన్నా క్యాంటీన్ జరుపుతున్న ఘనత మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారిది అన్నమాట. అధికారం ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ప్రజల కోసం పాటుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారు. ఈరోజు మా అన్నగారి కూతురైనటి పెద్దమ్మాయి అనీషా లక్ష్మి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మాకు ఈ అన్నా క్యాంటీన్లో అన్నదాన చేయటానికి వచ్చిన మేమెంతో సంతోషపడుతున్నాం అన్నమాట. అలాగనే రాయపాటి రవీంద్ర గారు, అజయ్ గారు వీళ్ళు పేదలకు మేము కూడా ఒక పూట అన్నం పెట్టాలా అని చెప్పేసి తమ వంతు సహాయంగా మా అన్నగారికి అడుగు వేయడానికి వీళ్ళు ముందుకొచ్చారు. అది ఈరోజు పరిణామం అన్నమాట. అనీషా లక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఆ అమ్మాయికి నిండు 100 ఏళ్ళు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఎవరో అన్నారు కొంతమంది 5 రూపాయలకు అన్నం పెట్టేది కూడా గొప్ప విషయమా అని చెప్పేసి అన్నారు. వాళ్లకు చెప్తున్నాం అనమాట. 5 రూపాయలు అన్నము అంటే అంత కంట్లో పడలేదా? ఈ రోజుల్లో కడుపు నిండా ఒక పేదవాడు పట్టపగలు పని చేసుకొని వచ్చి 5 రూపాయలకు అన్నం తిని మళ్ళీ పని చేసుకొని ఇంటికి వెళ్తున్నాడంటే ఆ గొప్పతనం ఎవరిది? నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టి ఇంతమంది ఆకలిని తీరుస్తున్నా ఆయనకు భగవంతుడు ఇంకా చాలా గొప్ప మనసు ఇచ్చి ఆయనకు ఇంకా ఆయుష్ కూడా పెంచాలని చెప్పేసి ఒంగోలు పట్టణ ప్రజలుగా మేము కూడా కోరుకుంటున్నాము. రేపు ఆగస్టు 15వ తారీఖు రోజున అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ లోకల్గా మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారు గెలిచినప్పటి నుంచి కూడా 4 అన్నా క్యాంటీన్లలో ప్రజలకు పేదవాళ్ళకు అన్నం పెట్టాలా అని ఆయన సంకల్పం చేసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు దాతలు ముందుకొచ్చారు.
పార్టీ క్యాడర్ అయితేనేమి వాళ్ళ చిన్న చిన్న పుట్టినరోజులు కానీ ఏ అకేషన్ అయినా కానీ అన్నా క్యాంటీన్లో చేసుకోవడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే రేపు రాబో రోజుల్లో జనార్దన్ గారు అభివృద్ధి చూస్తున్నారు. ఇంకొక చిన్న మాట, ఈరోజు అభివృద్ధిని ఎలా పరుగులు పెడుతున్నారో ఒంగోలు పట్టణంలో మీరందరూ కూడా గమనించండి. ఏ రోజు గత ప్రభుత్వంలో ప్రతిరోజు చెత్త ఎత్తుకోవడానికి బండి వచ్చిన దాఖలాలు లేవన్నమాట. ఈరోజు పొద్దున్నే 6:30 కల్లా ప్రతి డివిజన్లో ప్రతి గల్లీలో కూడా చెత్త ఎత్తుకోవడానికి మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు బండి తీసుకొని. అలాగనే అన్నా క్యాంటీన్లో ఎలా అయితే నిర్విరామంగా వాటర్ డ్రింకింగ్ వాటర్కి ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. ఆ వాటర్లో ఏ రోజు కూడా బ్లీచింగ్ వేసిన పాప అనుకోలేదు. మా అన్న గెలిచి ఈ రోజుకి ఇంకా 60 రోజులు కూడా కంప్లీట్ అయిందో అవ్వలేదో, 3వ నెల కూడా కంప్లీట్ అవ్వలేదు. కానీ ప్రతిరోజు వాటర్లో అద్భుతంగా బ్లీచింగ్ చల్లుతూ ఆరోగ్యకరం ప్రజల ఆరోగ్యమే తన పరమావధిగా భావిస్తూ మా అన్న ముందుకు సాగుతున్నారు. అట్లాగనే ఆ దేవుని ఆశీస్సులు మా అన్న మీద నిండుగా ఉండాలని చెప్పేసని మా రాయపాటి రవీంద్ర, అజయ్ గారు కూడా దీనికి సహకరించినందుకు నన్ను